అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రత, చిన్నారుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నల్సా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన చట్టాలు మరియు సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి దేవీ చౌక్ వరకు జరిగిన ర్యాలీని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలపై వివక్ష, దాడులు తగ్గాలంటే ఆడపిల్లలతో పాటు అబ్బాయిలకు సమానంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భవ్య కిషోర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి టి శ్రీదేవి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, అంగన్వాడీ సిబ్బంది, పోలీసులు, మహిళలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నాల్సా వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు గౌరవ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ మేడం గారు వారి సూచనల మేరకు మనము ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ అయ్యి ఇన్ అడ్వాన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ర్యాలీ చేసుకుంటున్నాము. మన ఉమెన్కి సంబంధించిన రైట్స్ గురించి వాటి గురించి కూడా మనం ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకున్నాం. ఈ వీక్ అంతా కూడా లేడీస్ వర్క్ చేస్తున్నారు అంటే అటు హౌస్ కూడా చూసుకుంటూ, అటు హోమ్ చూసుకుంటూ, ఇటు వర్క్ కూడా చూసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క లేడీస్ కూడా. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు డబల్ వర్క్ చేస్తున్నట్టు, అటు అంటే ఎక్కడ కూడా అటు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు, అలాగనే ఆఫీస్లో కూడా మనకి ఎటువంటి ఇవి కూడా ఇబ్బంది కూడా ఉండకూడదు. అటు ఇటు కూడా రెండు రకాలుగా మనం వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మనం ఎంత ముందుకు వెళ్తున్నా లేడీస్ మన ప్రెసిడెంట్ గారు కానివ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా జడ్జి గారు, మేమందరం లేడీస్ ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా లేడీస్ మీద అఘాయిత్యాలు అలాగే జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పుకోవాలి. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అబ్బాయిలకు కూడా చెప్పుకుంటూ ఉంటే కొంతవరకు మన అఘాయిత్యాలకి మనం తగ్గించగలం. మనకి ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము. అందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.